తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అయితే ఇప్పుడు వంగబాబా అని ఇప్పుడు కాలజ్ఞానం టైప్లో కొన్ని విషయాలు చెప్తున్నారనే విషయం తెలిసింది. అసలు ఏం జరగబోతుందండి ఈ సంవత్సరంలో మనకి? వంగ బాబా అనేది బాబా వంగ అంటారు. అంటే మనకు పురాతనంగా చాలా మంది శాస్త్రజ్ఞులు, ఇప్పుడు పంచాంగాలు రాస్తున్నటువంటి పంచాంగకర్తలు, భవిష్యత్తులో రాబోయేటువంటి గ్రహణాలు కానీ, వాతావరణంలో జరిగేటువంటి మార్పులు కానీ, యుద్ధాలు కానీ, రాజకీయ వ్యవస్థలు మారడం ద్వారా కానీ వాటి మీద ఉండేటువంటి ప్రభావాన్ని కూడాను ఖగోళ శాస్త్రం ద్వారా కనుక్కున్నారు. ఇవన్నీ కూడా అంటే ఖగోళ శాస్త్రం ఏంటంటే భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్య, చంద్రులు, ఇవంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఉంటాయి. భవిష్యత్తు గురించి చెప్పగలిగేంత శక్తి ఉంటుందా అంటే నిజంగా ఖగోళ శాస్త్రం సంపూర్ణంగా వాళ్ళు చదువుకున్న దానికి భగవంతుడి అనుగ్రహం వాళ్ళ వాక్కునివ్వటం, ఈ రెండు కలిగితే భవిష్యత్తును చెప్పగలగడం అనేది చాలా అనాయాసంగా చెప్పవచ్చు. పెద్ద కష్టం. అలాంటి శక్తి అంటే మనం సూపర్ పవర్స్ అంటాం కదా, అవునా? అలానే బ్రహ్మంగారి కాలజ్ఞానం, అది కూడా మనం నమ్ముతూనే ఉంటాం. చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా భవిష్యత్తు గురించి కూడా ఆయన కూడా చెప్పారు. ఇంతకుముందు జరిగినవి, ఇప్పుడు జరగబోయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఆయన కాలజ్ఞానంలో. ఈ సంవత్సరంలో ఇది జరుగుతుంది, ఈ సంవత్సరంలో ఇది జరుగుతుంది అని కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాల్సినవి కూడా కను ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ బాబా వంగ గారు ఎవరైతే ఆవిడ ఉన్నారో స్త్రీమూర్తి, మనకి రామాయణం, మొల్ల రామాయణం అని ఒక రామాయణం ఉందమ్మా. ఒక స్త్రీ రాసింది ఒక రామాయణాన్ని, అవునా? అంటే స్త్రీ శక్తి అని ఎంత గొప్పది అనేది ఈ విషయాన్ని బట్టి చెప్పొచ్చు. జ్యోతిష్యం చెప్పడం మగవాళ్ళే చెప్తారా, మగవాళ్ళే చదువుకొని ఉంటారా ఖగోళ శాస్త్రం అనేది? ఇది కాదు. అంటే ఈవిడి ద్వారా ఇది ప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చదువుకోదగినటువంటి విద్య, కానీ దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఆవిడ 16 ఏళ్ళప్పుడే ఏదో ప్రమాదవశాత్తు కళ్ళు పోగొట్టుకొని భవిష్యత్తు తరాల గురించి ఆవిడ దాదాపు 95లో చనిపోయారు. ఆవిడ 95లో చనిపోయిన ఆవిడ చెప్పిన విషయాలు ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి అంటే ఆవిడ ఎంత ముందు చూపు, ఎంత జ్ఞానం కలిగి ఉండాలి ఆవిడ. అమెరికాలో ఒక దాడి జరిగింది ఒక పెద్ద బిల్డింగ్ మీద, కొంతమంది అమాయకులు చనిపోతారని కదా. అలానే ఒక నల్ల జాతీయుడు అమెరికాని ఏళ్తాడని, వైట్ హౌస్కి ప్రెసిడెంట్ అవుతాడని ఒబామా గారు. అలాగే 2024లో ఏం జరగబోతోంది, ఎలా ఉంటుందని కూడా ఆవిడ తెలియజేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నిజంగా మనం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే రాబోయే భవిష్యత్ తరాలు ఇంత దరిద్రంగా ఉంటారు, వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుందని చెప్పి ముందుగానే చెప్పారు. అంటే మంచు కొండలు కరిగిపోతాయి. మనం చేసేటువంటి దరిద్రపు పని ఏమిటి? ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం, ఓజోన్ పొరకి చిల్లులు పడటం, రంధ్రాలు పడటం, సూర్యరశ్మి డైరెక్ట్గా మంచు కొండల మీద పడటం, అవి కరిగిపోవటం, చివరికి వరదలు ఎక్కువైపోవటం, ఎండలు పెరిగిపోవటం, చెట్లను నరికేయటం, ఇవన్నీ కూడాను కొన్ని వందల, అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆవిడ ఊహించింది. 30 సంవత్సరాల క్రితం, ఇప్పుడు చనిపోయిన 95లో, అంతకుముందు రాసినటువంటి లిఖితాలు ఇవన్నీ కూడా. అంటే భవిష్యత్తును తెలుసుకోవాలనేటువంటి తపన ఉండాలి, కానీ ఖగోళ శాస్త్రం వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. అవే ఇప్పుడు పంచాంగకర్తలు రాసేది కూడా అదే. ఇప్పుడు నిజంగా సైన్స్ చెప్పింది, సైన్స్ చెప్తుందని చెప్తున్నారు. మహా అయితే సైన్స్ ఈ సమయంలో గ్రహణం రాబోతుందని చెప్పి కొన్ని రోజుల ముందు మనం టీవీలో చూస్తున్నాం. అది కూడా ఏంటి, పంచాంగంలో ఈ సంవత్సరం ఫలానా ప్రదేశాల్లో ఫలానా రోజున గ్రహణం రాబోతోంది అని చెప్పి, ఫలానా గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ దేశంలో కనబడుతుంది, ఈ దేశంలో కనబడదు. మరి ఏ సైన్స్ చెప్పింది వాళ్ళకి? అవునా? మన ధర్మం, మన శాస్త్రం ఏదైతే ఉందో అదే వీళ్ళందరికీ కూడా నిఘంటువుగా మారింది. అలాగే ఇప్పుడు బాబా వంగ గారికి కూడా అదే పరిస్థితి. ఆవిడ చెప్పిన విధంగా చూసుకుంటే 2024లో నిజంగా ఇప్పుడు దుబాయ్లో జరిగినటువంటి వర్షాపాతం ఏదైతే ఉందో మొత్తం మునిగిపోయింది కదా, అది కూడా ఆవిడ చెప్పినటువంటి భవిష్యత్తులో ఉంది. అలాగే అవి ఇన్ని జరుగుతున్నప్పుడు, అంటే ఈ ఇంగ్లీష్ సైంటిస్టులు కొంతమంది ఉన్నారు, ఖగోళ శాస్త్రాన్ని ఎక్కువగా ఇచ్చేసిన వాళ్ళు, వాళ్ళకంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ ఈవిడ చెప్పినవి ఎక్కువగా జరిగినాయి. అంటే ఈవిడ ఇంకా ఎక్కువగా ఊహించగలిగారు, చెప్పగలిగారు.
అవునా, ఎక్కువ రీడ్ చేయగలిగారు. సో ఆ విధంగా చూసుకుంటే 2024లో ప్రళయం రాబోతుందని చెప్తున్నారు ఆవిడ. అది కూడా నమ్మాల్సింది. 2024కి ఆవిడ చెప్పే విధానం ప్రకారం అయితే 3797 సంవత్సరం నాటికి మానవులు ఎవ్వరూ మిగలరు, వీళ్ళందరూ కూడాను వేరే గ్రహాంతర వాసులుగా మారిపోతారు, గ్రహాల మీదే నివాసం చేస్తారని చెప్తున్నారు ఆవిడ. భూమి మీద ఎవరు మిగలరు, మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు కూడాను కుజగ్రహం మీదనో లేదంటే చంద్రగ్రహం మీదనో ఎక్కడో నివాసం చేసేటువంటి పరిస్థితులు ఉంటారు, కానీ ఇక్కడెక్కడ మిగలరు అని చెప్తున్నారు ఆవిడ. అంటే నిజంగానే ఇప్పుడు చంద్రగ్రహం మీద మనం చేసిన చంద్రయాను ప్రయోగాలు కానీ ఇవన్నీ కూడా వాడికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి కదా మనకి కదా. అంటే దాని మీద ఎంతవరకు నివాసయోగ్యంగా ఉంది అని చూడటం కోసమే చంద్రయాన్ ప్రయోగం చేసాం, సక్సెస్ అయ్యాం మనం. సో ఇలాంటివన్నీ కూడా ఇంకో గ్రహం మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఇవేంటి అంటే మానవులు అక్కడ కూడా ఉండగలిగేటువంటి శక్తి ఉందా లేదా, వాతావరణం ఎలా సహకరిస్తుంది తెలుసుకుంటున్నారు. అంటే కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా మానవులు భూమి అనేటువంటి గ్రహం మీద కాకుండా వేరే ఇతర గ్రహాల మీద కూడా నివాసం చేస్తారు అని చెప్పడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రయోగాలు చాలు. ఆవిడ చెప్పింది కదా భవిష్యత్తు. మరి 3979 సంవత్సరం నాటికి ఇక్కడ ఎవరు ఉండరని చెబుతున్నారు. నిజంగానే ఆ కాలానికి అట్లానే జరగవచ్చు కూడా, జరిగే అవకాశాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి. మరి ఇన్ని విశ్వసిస్తున్నప్పుడు 2024లో జరిగేటువంటి ఘోర ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రళయాలు ఉన్నాయో అవి కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అంటే ఆవిడ చెప్పింది నిజం జరగబోతుంది, నిజం కాబోతోంది అని ముమ్మాటికి మనం అందరం విశ్వసించాలి. వీటన్నిటికీ ఆధారం ఖగోళ శాస్త్రం. అలాగే మరి ఎవరు కాపాడబడతారు, ఎవరు రక్షింపబడతారు అంటే ఎవరైతే దైవాన్ని ప్రార్థిస్తారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తారో, పక్క వాళ్ళకి సహాయం చేస్తారో, సహాయం చేయాలన్న ఆలోచనతో ఉంటారో, ఎదుటి వాళ్ళని ఎవరిని ముంచకుండా ఉంటారో, అట్లాంటి వాళ్ళు మాత్రం నిజంగా ఓ మాట చెప్పాలంటే ఈ మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే సజీవంగా ఉండేటువంటి వాళ్ళలో సాత్విక ఆహార పరులు ఎక్కువగా ఉంటారని చెప్పి ఇప్పుడు కాదు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఒక సైంటిస్ట్ చెప్పాడు. మాంసాహారం అనేటువంటిది ఉంది కదా, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది నశింపబడతారు, అతి తక్కువ మంది ఉంటారు. ఎక్కువగా జీవించే వాళ్ళలో సాత్విక ఆహారం అంటే శాకాహారులు మాత్రమే ఉంటారని చెప్పి చెప్పబడింది. అదే విధానం ఈ బాబా వంగ గారు చెప్పబడింది. కాబట్టి మనం ఉండడం నిజాయితీగా, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లా. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏ మనిషి ఎప్పుడు పడిపోయి చచ్చిపోతున్నాడో తెలియట్లా, ఎప్పుడు గుండె అయిపోతుందో తెలియట్లా, ఎప్పుడు రక్త ప్రసరణ అయిపోతుందో తెలియట్లా, ఎప్పుడు బ్రెయిన్ అయిపోతుందో తెలియట్లా, ఎవరికి ఏ రకమైనటువంటి క్యాన్సర్లు రోగాలు వస్తున్నాయో తెలియట్లా, అందుబట్టని రోగాలు వస్తున్నాయి. మనం ఉండేదే కొంతకాలం. ఆవిడ మనకి ముందుగా భవిష్యత్తుని తెలియజేస్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఉన్నంతకాలం నిజాయితీగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సినటువంటి విషయం. కాబట్టి చాలా చక్కటి విషయాన్ని అందించారు ఆవిడ. ఆ మార్గదర్శకంగా ఆవిడని తీసుకొని జరగబోయేటువంటి ప్రమాదాల నుంచి మనం, ఆ పెనుముప్పు నుంచి మనం విముక్తి కలగాలి అంటే మనం నీతిగా నిజాయితీగా ఉండాలి. మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ఇట్లాంటి వాడకం ఇట్లాంటివి కూడా తగ్గించుకుంటేనే మన భవిష్యత్ తరాలకు బాగుంటుంది కదమ్మా. ఇప్పుడే మనకి 42, 43, 44 డిగ్రీలు మనకి ఇక్కడ వస్తుంది. విజయవాడ గుంటూరు అటు సైడ్ వెళ్తే 48 డిగ్రీలు వస్తుంది. కొన్ని రోజులకి ఏం లేదు, నాకు తెలిసి అయితే ఈ సౌరం ఏమంటారు దీన్ని, మన సోలార్ కిచెన్ అంటాం కదా, సోలార్ కిచెన్ మనం డైరెక్ట్ పబ్లిక్గా వండుకోవచ్చు. బియ్యం కడిగేసి నీళ్లు పోసి అక్కడ పెడితే అన్నం అయిపోతుంది, అంతే కదా. దోశ పిండి కొద్దిగా నూనె పోసేసి పిండి వేసేస్తే దోశలు అయిపోతాయి. అంటే అంతటి ఎండలు ఇప్పుడే మనం ఇచ్చేస్తున్నాము అంటే మనం చేస్తున్న పొరపాట్లే కదా. ఆవిడ మనకి మార్గదర్శకంగా తీసుకొని, వారు చెప్తున్నటువంటి మాటలు మార్గదర్శకంగా తీసుకొని ఇహనైనా భవిష్యత్ తరాలకు కూడా మనం జాగ్రత్త పడుతూ ఈ జాగ్రత్త భవిష్యత్ తరాలకు నేర్పుతూ సుఖంగా ప్రశాంతంగా జీవనాన్ని సాగిద్దాం. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.